హలో అండి, గుడ్ మార్నింగ్. చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది మధ్యలో. ఇలా మళ్ళీ వచ్చేసినాను. యాక్చువల్లీ 10 o'clock వచ్చినాను, కానీ మనకి 11:40కి వచ్చింది ఒక బుకింగ్. మనకి డిలే ఉంది కదా, మళ్ళీ డిలే వచ్చేసింది. డిలే వల్ల మనకి బుకింగ్ సరిగ్గా వస్తలేవు. చాలా ఇప్పుడు ఒక బుకింగ్ అయితే వచ్చింది సిక్ విలేజ్ నుంచి మన కండ్లపోయే దిక్కు. గాడికైతే పోయి చూద్దాం ఏం రోడ్ ఉందో ఏం సంగతి. 1/2 kilometer వచ్చింది మనకి పికప్ పాయింట్. ఇదేదో ట్రాన్స్పోర్ట్ ఉన్నట్టున్నది. ముందటి నుంచి లెఫ్ట్లో ఆడ కొరియర్ బండ్ లాగితే కదా, అక్కడది అనుకుంటా లోడ్. ఆడికైతే పోదాం నడవండి. వచ్చేసిన ఆల్మోస్ట్. ఈ లెఫ్ట్లోనే గిన్నెలోనే ఉంటాయి, కొరియర్ బండ్ లాగుతాయి అన్నీ. చలో పోయి పికప్ చేసేసుకుందాం. ఇవి మన లోడ్ లైట్ వెయిటే ఉన్నాయి, అల్కగానే ఉన్నాయి. ఇవి ఏమున్నాయో కానీ చేతితో చెప్తే జరుగుతుంది. ఇటు 4 ఐటెంలు 21 kilometers వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. అదే మన మెడ్చల్ రోడ్ అన్నట్టు. చలో పోదాం నడవండి. ఇక మనం వచ్చేసినాము. ఇది మెడ్చల్ ఇండస్ట్రియల్ ఏరియా. ఈ నుంచి 1.5 kilometer చూపిస్తున్నది. మనం వచ్చేసినాము లొకేషన్ దగ్గరికి. కాకపోతే బోర్డులు ఏం కనిపిస్తలేదు. కస్టమర్కి ఫోన్ చేద్దాం. అన్లోడింగ్ అయిపోయింది ఈడనే, ఇదే కంపెనీలో. 4 ఐటెంలు ఉండే కదా, ఇమీడియట్గా దింపేసి పేమెంట్ చేసేసాడు. చలో పోదాం నడవండి. ఈ కిరాయి అయిపోయింది. దీంట్లో మనకు వచ్చిన అమౌంట్ 735. ఓకేనా. అందులోకేని మనకు వచ్చింది 595. 139 కంపెనీ కమిషన్ తీసుకుంది. అంటే మనకు 600 వచ్చినాయి. అందులో కూడా 5 రూపాయలు తక్కువ. ఆ నుంచి ఇడికి రావడానికి 100 రూపాయలు ఏంది అనుకుందాం. 21 kilometers కదా. మన డెఫ్ ఆయిల్ ఇంజనాలు అన్నీ వేసుకున్నా కూడా ఓ రఫ్లీ 100 రూపీసే అనుకుందాం ఆ నుంచి ఈడి వరకు రావడానికి. అంటే ఎంత అయింది? ఇంకో 100 రూపాయలు పోయినాయి వాళ్ళకి. అంటే 500 ఈ ట్రిప్లో మిగులుతాయి అన్నట్టు. 500 అవి కూడా ఎప్పుడు మిగులుతాయి? ఈ నుంచి మనకేమైనా బుకింగ్ దొరికితే 500 మిగులుతాయి. లేకపోతే ఈ నుంచి ఎంటీ వాల్స్ వచ్చింది అనుకో, ఇంకో 100 రూపాయలు వేసుకోండి ఖర్చు. అట్లున్నది పరిస్థితి మనది ప్రస్తుతానికి. ఇంకా రాబోయే టైం ఇంకా అన్నిటి రేట్ పెరుగుతుందంట. అక్కడెక్కడనో యుద్ధం జరుగుతుంది కదా ఇరాన్ అటు సైడ్. దానివల్ల డీజిల్ రేటు, పెట్రోల్ రేటు కూడా పెరుగుతుందంట ఇక ఇంకొన్ని రోజుల తర్వాత. దానివల్ల మిగతా రేట్లు అన్నీ పెరుగుతాయి. బియ్యం, పప్పు, ఉప్పు ఏమున్నా అన్ని రేటు పెరిగిపోతాయి. ట్రాన్స్పోర్ట్ రేటు కూడా పెరిగిపోతుంది. మన రేట్లు తప్ప చుట్టుముట్టు ఉన్న రేట్లు అన్నీ పెరిగిపోతాయి. అది అందరు ట్రాన్స్పోర్ట్ రేట్ పెరిగింది కదా, మీరు కూడా మీ రేట్లు కూడా పెరిగి ఉంటాయి అని అంటారు ఈ లైన్లో లేనోళ్ళు. కానీ మన దరిద్రం ఏం చేస్తాం. ఇటు ఎట్లుందంటే పరిస్థితి, పని చేద్దామంటే చేయబుద్ధి అయితే లేదు. 2 గంటలకు మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది. ఈ నుంచి బంజారా హిల్స్ 2 పాయింట్లు ఉన్నాయి. బంజారా హిల్స్లోనే 2 ఉన్నాయి పాయింట్లు. ఒకటి జీవికే మాల్ ఉన్నది, ఇంకా అక్కడనే ఎక్కడో బంజారా హిల్స్లో ఇంకొక పాయింట్ ఉన్నది. ఇక ఈ నుంచి చలో పోదాం నడవండి. 2.5 kilometers వచ్చింది మనకి పికప్. ఏదో స్కూల్ దగ్గర ఉందంట. దారి ఉన్నదో లేదో మొత్తం అడవిగా అనిపిస్తుంది. లాస్ట్ వరకు పోయినాక దారి వెళ్ళకపోతే బిస్కెట్ అయిపోతుంది. పంచర్ అయిందంటే ఇంకా దూల తీరిపోతుంది. ఆర్డరు క్యాన్సిల్ అయిపోతుంది అన్నట్టు. నేను ఉన్న దగ్గర నుంచి లొకేషన్ 2.5 kilometers చూపించింది,
కాకపోతే అక్కడ నుంచి తోవ బ్లాక్ ఉన్నది. కస్టమర్ పంపించిన లొకేషన్ పెట్టుకుంటే 5-6 కిలోమీటర్స్ వస్తున్నది. ట్రాఫిక్ లేదు, వచ్చేస్తా 10 నిమిషాలలో అంటే కస్టమర్ వింటలేరు. ఉండని నేను ఆర్డర్ క్యాన్సిల్ చేసేస్తా అంటున్నాడు. ఎప్పుడు ఆర్డర్ క్యాన్సిల్ చేసేసాను. రిటర్న్ బుకింగ్ ఉండే ఇంటికాడికి, కానీ ఏం చేద్దాం, కస్టమర్కి అర్జెంట్ అంటున్నాడు. చాలా అప్పుడప్పుడు అవుతుంటాయి ఇట్లాంటివి. అటు కస్టమర్ తప్పులేదు, మన తప్పులేదు, ఏం చేస్తాం. డ్రైవర్ రీజన్ పెట్టి క్యాన్సిల్ చేసేసారు అన్నట్టు. నేనైతే మెసేజ్ చేసినాను, రీజన్ ఇన్కరెక్ట్ ఉంది, లొకేషన్ తప్పు ఎంటర్ చేసిండు అని అయితే పెట్టినాను. ఇక మన మాట ఎవరు వింటారు, కానీ ఏదో మన ప్రయత్నం మనం చేసినాం అన్నట్టు. మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది ఓ 10 నిమిషాల తర్వాత. ఇది 1700 చూపిస్తున్నది, కానీ అది డ్రాప్ ఎక్కడికో తెలియదు, కానీ నంబర్స్ వస్తున్నాయి, లొకేషన్ పేరు వస్తలేదు. ఇక పికప్ పాయింట్కి పోయినాకనే తెలుస్తుంది. పికప్ లొకేషన్ కూడా 6.5 కిలోమీటర్స్ వచ్చింది. పికప్కి అయితే పోతున్నాను డైరెక్ట్గా. ఇక ఇది కూడా ఉంటుందా లేకపోతే క్యాన్సిల్ చేస్తారో తెలియదు. ఇక ఫోన్ అయితే పోతున్నా. కొంచెం దూరంకైనా పికప్ వచ్చింది అనుకోండి, ఇదే బాధ, ఆర్డర్ క్యాన్సిల్ చేసేస్తుంటారు. ఇట్లా బుక్ చేయగానే వాళ్ళ ముందు ఉండాలి బండ్లు అన్నట్టు. ఇది సిటీ అవుట్స్కట్స్ కదా, మొత్తం గ్రీన్ ఉన్నది, ట్రాఫిక్ ఉన్నట్టు ఏం లేదు. ఒక 15 నిమిషాలలో వెళ్ళిపోతాం ఆడికి. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. కస్టమర్ దగ్గర నంబర్ సేవ్ ఉన్నట్టున్నది, నువ్వు ఇంతకుముందు కూడా వచ్చినావు అని అంటున్నాడు, కానీ నాకైతే గుర్తుకొస్తలేదు. కంపెనీకి అయితే పోదాం నడవండి. అక్కడ ఉన్నాయి కదా బండ్లు, ఆడ నుంచి ఉన్నది పికప్. లోడింగ్ అయితే అయిపోయింది, కవర్ కూడా కట్టుకోమన్నారు. లోడింగ్ వేసేసుకొని కాటన్ బాక్స్లోనే ఏమంటారు మందుల కంపెనీ, ఫార్మా కంపెనీది. కవర్ కూడా వేసేసినాను. ఇక గూడ్స్ మెటీరియల్ ఏదో ఉందో అన్లోడింగ్ చేసేటప్పుడు చూపిస్తా. ఇప్పుడైతే కవర్ వేసేసుకున్నాం అన్న. అయిపోయిందా? 49 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. 50 కిలోమీటర్ అనుకోండి ఇక ఆల్మోస్ట్. ఇటు మన వనస్థలిపురంకి ఉన్నది, ఆటో నగర్ వనస్థలిపురం ఉంది కదా, అక్కడ డ్రాప్. చలో పోదాం నడవండి. ఇది మన బాక్సులు చాలా డెలికేట్గా కౌంట్ చేసి ఇస్తున్నారు. నాకు కూడా డౌట్ వచ్చింది, ఒకసారి మళ్ళీ కౌంట్ చేసుకుందామని. 42 ఉన్నాయని చెప్పి వేరే రోజులో కౌంట్ చేసిర్రు, బండ్లు పెట్టినాక కౌంట్ చేస్తా అంటే ఒప్పుకోలేరు. నాకు ఎందుకేమో డౌట్ వచ్చింది, మళ్ళీ లెక్క పెట్టినాను, కరెక్టే ఉన్నాయి. మళ్ళీ లేనిపోయిన టెన్షన్లు మనకెందుకని. లెక్కలు ఏమైనా చేసుకునేది ఉంటే ఆడనే చేసుకోవాలి. లెక్కలు అన్నీ కరెక్ట్ డౌట్ క్లియర్ చేసుకొని స్టార్ట్ కావాలి అక్కడ నుండి. తవ్వలు వచ్చినాక ఒకటి తక్కువ ఉన్నా కూడా మన మీదకే వస్తాయి. ఒక్కొక్కళ్ళు కస్టమర్లు అట్లా ఉంటారు, ఏం చేద్దాం, మన జాగ్రత్తలు మనం ఉండాలి. నేను ఆడ లెక్క పెట్టినాను, రఫ్గా లెక్క పెట్టినాను అన్నట్టు. ఇక పోతున్నా కొద్దీ నాకు డౌట్ వస్తూ ఉన్నది. ఎందుకు వచ్చినా ఎత్తునో పని, ఒకసారి డౌట్ క్లియర్ చేసేసుకుందామని చెప్పి పక్కన ఆపి క్లియర్ చేసుకున్నా. ఇక ప్రశాంతంగా పోవచ్చు అన్నట్టు. మనం నాగోల్కి అయితే వచ్చేసినాము. ముందట కామినేని ఫ్లైఓవర్ వస్తుంది, ఇక దాని కింద నుంచి లెఫ్ట్ తీసేసుకోవాలి. కామినేని బైపాస్ రోడ్ అని వస్తుంది కదా, అట్లా వెళ్ళిపోవాలి. వాన మొగలైంది, తడవని దగ్గర 2-3 చినుకులు కూడా పడ్డాయి. బస్సు వర్షం పడుతుందేమో అనుకున్నా నేను. కవర్ అయితే వేసుకున్నాను, కానీ తిరిగి అక్కడక్కడ నానే ప్రమాదం ఉండే అన్నట్టు బాక్సులు, కానీ వర్షం పడలేదు. ఇది ఆటో నగర్ రోడ్. వచ్చేసిన 1 కిలోమీటర్ ఉంది అంతే. ఇక్కడ అన్ని పెద్ద బండ్ల కాడ నుంచి చిన్న బండ్ల కాడ నుంచి అన్నీ రిపేర్ అవుతుంటాయి అన్నట్టు. అన్ని పనులు అవుతాయి ఆటో నగర్లో. లొకేషన్ అయితే ఇదే అని చూపెడుతున్నది.
ఫోన్ చేద్దాం కంపెనీకి ఒకసారి. ఇది మన అన్లోడింగ్ పాయింట్. ఇట్లా అట్లా పోతున్నాం. ఈ ట్రిప్ అయితే అయిపోయింది. 1722 ఉండే ఈ ట్రిప్ అమౌంట్. మనకి 1394 రూపీస్, 1400 అనుకోండి. 1400 అనుకోండి, 5 రూపాయలు తక్కువ. కమిషన్ 327 రూపాయలు, 327 రూపీస్ కమిషన్. అది సంగతి. 327 అంటే ఏమంటారు. చలో 5:21 అవుతుంది. ఇక నేను వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి డిలే ఉంది కదా, అందుకే బుకింగ్స్ వస్తున్నాయి కానీ వెళ్ళిపోతున్నాయి, మనకు ఉంటలేవు. మా ప్రైవేట్ పిలిచిర్రు ఒకళ్ళు, ప్రైవేట్ పొద్దున పిలిచిర్రు. ఎంత ఇస్తావు రేట్ అడిగితే ఆన్లైన్లో ఎంత వస్తుందో అంత చూసి ఇస్తాడంట. దానికోసం నేను కొరియర్ బండి ఆడెక్కడి నుంచో చెప్తారు, ఆ కొరియర్ బండ్ల నుంచి పోయి 30 డబ్బాలో ఏమో దోలాడుకొని మన బండ్లు వేసుకోవాలి, తీసుకుపోయి ఏడ డెలివరీ చేయమంటే ఆడ డెలివరీ చేయాలి. వాళ్ళు మాత్రం ఆన్లైన్లో ఎంత వస్తుందో అంత చూసి స్క్రీన్ షాట్ పెట్టి ₹1 ఇటు కాకుండా వేస్తారంట. ఇక నువ్వు ఆన్లైన్లో రేట్ చూసి వేస్తా అంటే ఇక ఆన్లైన్లోనే పని చేసుకుంటాను నేను, నీ దగ్గరికి వచ్చేమని. అట్లీస్ట్ ఇక ఆ డబ్బాలు 30 డబ్బాలు తీసిన బండ్లు వేసుకోవటానికి 200 డబ్బాలు జరపాల్సి వస్తుంది. అందులో నుంచి మన డీసీఎంలకే, వేరే వాళ్ళ మాళ్ళకి మా మాళ్ళు వెతుక్కొని లోడ్ చేసుకోవాలి. దానికో 1.5-2 గంటలు పోతుంది. ఆడ పార్టీ ఏడు ఉంటాడో తెలియదు, కింద తీసుకుంటాడో పైన తీసుకుంటాడో ఇంకా పైన తీసుకుంటాడు. అవన్నీ వీళ్ళకి అనవసరం లేదు. ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్కి ఎంత వస్తుందో చూస్తారు, ఆన్లైన్లో స్క్రీన్ షాట్ పెడతారు, ఇస్తారు. దానికన్నా నేను ఆన్లైన్లో చేసుకుంటానని చెప్పి పోలేదు. టైం 7:30 అవుతుంది. ఇక ఇవాళ బ్లాగ్ అయితే ఈడికే ఆపేస్తున్నాను. బుకింగ్స్ కూడా వస్తలేవు మనకి, అంటే వస్తున్నాయి బుకింగ్లు కానీ వెళ్ళిపోతున్నాయి. మనకి డిలే ఉంది కదా, మళ్ళీ డిలే పడ్డది కదా, అందుకే మనకు బుకింగ్స్ కూడా ఏం వస్తలే. ఇక ఆటో నగర్లోనే ఉన్నాను, ఇక పోతున్నా ఇటు నుంచి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటా. ఇవాళ వీడియో ఎట్లయితుందో ఏమో తెలియదు. 2 బుకింగ్ కొట్టిన. మన అర్నింగ్ వచ్చేసి 1990 రూపాయలు, 2000 అనుకోండి. ఇది సంగతి. రేపటి వీడియోలో కలుసుకుంటాం. మళ్ళీ బాయ్.